ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. ఈ పేర్లు ఉన్న వారికే దర్శన టోకెన్లు పక్కా. అదేంటి, శ్రీవారి సేవ కోసం పర్టికులర్గా వైకుంఠ ద్వార దర్శనం కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. సో ఆ రోజున ఆ ద్వార దర్శనం కాకుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని సో ఇండియాలోని 29 రాష్ట్రాల్లోని ప్రజలు అండ్ వరల్డ్ వైడ్గా ఉన్నవాళ్ళు, ఈవెన్ యూకే కావచ్చు, యూఎస్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సో ఇలాంటి కంట్రీస్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉంటారు, పర్టికులర్గా ఈ రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో కేవలం కొన్ని పేర్లు ఉన్న వాళ్ళకే ఈ లక్కీ డిప్లో వాళ్ళ పేర్లు వచ్చాయి. సో ఆ పేర్లు ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఉత్త లెక్కలు చెప్తలేను, టీటీడీ నుంచి అఫీషియల్గా వచ్చిన లెక్కలు మాత్రమే చెప్తున్నా. 4 పేర్లు అనమాట. 4 అంటే 4 పేర్లు. వీళ్ళకి అంత అదృష్టం తెలుసు నిజంగా. ఒకటి కృష్ణ అనే పేరు, అండ్ 2 శ్రీనివాసులు అనే పేరు, శ్రీనివాసులు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లక్ష్మి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెంకట్. కృష్ణ పేరు మీద 4600 టోకెన్లు యాక్సెప్ట్ అయినాయి ద్వారదర్శనం కోసం, కేవలం ద్వారదర్శనం కోసం. అండ్ శ్రీనివాసులు పేరు మీద 3320, అండ్ లక్ష్మి పేరు మీద 6961 టికెట్లు. సో మళ్ళీ వెంకట్ పేరు మీద 6983 టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 4 పేర్లకు గాను 21,000 టికెట్లు అనమాట. కేవలం 4 పేర్ల మీదే. అసలు ఎంత యాదృచ్ఛికం కదా. సో చాలామంది ఏమనుకుంటారు, మా అమ్మ పేరు మీద బుక్ చేద్దాం, మా ఆవిడ పేరు మీద బుక్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో కేవలం ఈ 4 పేర్లకే కృష్ణ, శ్రీనివాసులు, లక్ష్మి, వెంకట్, ఈ 4 పేర్లకే 21,000 టికెట్లు వచ్చాయి. అండ్ మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్ అయింది తెలుసా? 23,64,000 రిజిస్ట్రేషన్లు వచ్చినాయి. ఓన్లీ రిజిస్ట్రేషన్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ. ఇంతకుముందు ఆఫ్లైన్ చేశారు, ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండే ఈ వైకుంఠ ద్వార దర్శనం, కానీ ఇప్పుడు ఆన్లైన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చాలా వరకు పెరిగాయి. ఇండియాలో 70%, ఇండియా నుంచి, అండ్ యుఎస్ నుంచి 20%, అండ్ మిగతా కంట్రీస్ నుంచి 10%. ఇంతమంది 23,64,000 మంది ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే టీటీడీ యాక్సెప్ట్ చేసింది ఎన్నో తెలుసా? టీటీడీ యాక్సెప్ట్ చేసింది 1,89,000 టికెట్లు. 1,89,000 టికెట్లు టీటీడీ యాక్సెప్ట్ చేసింది. సో ఈ 1,89,000లో కూడా కంప్లీట్గా కేవలం కృష్ణ, శ్రీనివాసులు, లక్ష్మి, వెంకట్, ఈ 4 పేర్లకే 21,000 టికెట్లు ఓన్లీ ఈ 4 పేర్లకే యాక్సెప్ట్ అయినాయి అనమాట. లక్కీ డిప్ విధానంలో. యాదృచ్ఛికమా లేకపోతే స్వామివారి మహిమ? నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది కదా. అండ్ ఈ 4 పేర్లు కూడా కృష్ణ కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, లక్ష్మి కావచ్చు, వెంకట్ కావచ్చు, సో స్వామివారి పేర్లతో పోలి ఉండేవి కాబట్టి సో నిజంగా మహిమ అనుకుంటున్నారా మరి ఏంటో తెలీదు. సో మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే మన టీవీ.